సభాధ్యక్షుడు మిత్రుడు నాతో పాటు నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు కూడా కప్పల ప్రసాద్ గారు జర్నలిస్ట్ ఉండే నాతో పాటు జర్నలిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ సంఘానికి అధ్యక్షుడిగా అయినటువంటి మిత్రుడు నేటి కార్యక్రమానికి సభాధ్యక్షుడు గౌరవనీయులు కప్పల ప్రసాద్ గారు వేదిక వెళ్ళినటువంటి 2 న్యూస్ ఛానళ్లను రిప్రజెంట్ చేస్తూ వాటికి చైర్మన్ గా పనిచేస్తున్నటువంటి మా జిల్లావాసి నాతో పాటు చాలా కాలం మా తమ్ముడికి కొలిగి గురువారెడ్డి గారు మిత్రుడు గురువారెడ్డి గారు అమ్మ న్యూస్ ఛానల్ ఎండి చైర్మన్ మిత్రుడు శ్రీనివాస రెడ్డి గారు వేదిక మీదటువంటి జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ మిత్రుడు మా నియోజకవర్గం పక్క నియోజకవర్గమే గంగల్ సోదరుడు స్వామి గారు సీనియర్ జర్నలిస్టు పెద్దలు దాసన్న గారు నరసన్న గారు శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి మిగతా జర్నలిస్ట్ మిత్రులు నా సమాచార న్యాయవాది సోదరుడు శ్రీనివాస్ గారు వేదిక మీద ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరూ కూడా డైరీ ఆవిష్కరణ సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాము. నిన్న రాత్రి జనగాంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ముగిస్తున్నారు. ప్రతిరోజు రాత్రి 12 దాకా దుమ్ముతులు అరుస్తారు. గొంతు మాట్లాడడానికి అవకాశం కనిపించలేదు. నేను స్మరించాలి. ఎందుకంటే ఉదంతంగా ఉంటేనే వాయిస్ ఆఫ్ ద వాయిస్ లెస్ అని ప్రశ్నించే గొంతు కానీ ప్రజలు చాలా మంది డాక్టర్లను పెట్టి దుబాక ఉపయోగించకుండా ప్రసాద్ అందరూ కూడా పనిచేసి మా ప్రసాద్ కూడా ఎవరు బాగా మాట్లాడుతారని చెప్పిండు. కానీ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గొంతుకు సహకరిస్తారు. అది సంబంధించి ఓల్డ్ ఎయిడ్ కాదు. మీ అంచనాలు మాట్లాడకపోతే మన్నించాలని ముందుగా అందరూ కూడా ఎక్స్క్యూజ్ కోరుతారు. సో నా నేచర్ ఏంటంటే మొదటి నుంచి కూడా అడుగుతే ఎవరు కూడా మనకి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వరు. పోకిరి అనే ఒక సినిమా నేను చాలాసార్లు చూస్తున్నాను. చాలా రాజకీయ వేదికల మీద పోకిరి సినిమా గురించి నేను చెప్తా ఉంటాను. అంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి ఒక నటుడి పాత్రలో ప్రకాష్ రాజ్ అనేక రక్త సత్యాన్ని ప్రజలకు చెప్తాడు. అర్థం చేసుకున్నాడు, కష్టమైనట్టు తీసుకున్నట్టు లైవ్ లో చూడాలంటే మధ్యలో కాలంలో చూడాలన్నట్టు ప్రకాష్ రాజ్ మాటలు అర్థం చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ ఉండి నాకు జీవితంలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎట్లా ఉన్నాయి, నేను దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలనుకుంటే మీరు అట్లా రిసీవ్ చేసుకోవచ్చు. ప్రకాష్ రాజ్ పక్కన ఒక నెగిటివ్ క్యారెక్టర్ అమ్మాయి పనిచేస్తా ఉంటుంది. ఆ విలన్ పక్కన ఇంకొక విలన్ గా పనిచేస్తా ఉంటుంది. ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రకాష్ రాజ్ ఒక మాట చెప్తాడు. ఏదో ఇన్సిడెంట్ లోపల ఆ పక్కన ఉన్నటువంటి అమ్మాయిని గెలుతాడు ప్రకాష్. ఆ అమ్మాయి అరుస్తే అప్పుడు చెప్తాడు. ఏం చెప్తాడు అందరికీ అర్థమైంది విషయం. అట్లే అది రాజకీయమైనా ఇంకొకటైనా నచ్చింది అంటే దాన్ని లాక్కోవడం ఆక్రమించుకోవడం తప్ప ఇంకొకటి లేదు అని చెప్తారు ప్రకాష్ రాజ్ గారు. ఆ సినిమా స్ఫూర్తి, ఆ సినిమా బాటం లైన్ లో. సో జర్నలిస్ట్ మిత్రులు ప్రజాస్వామ్యంలో అందరికంటే గొప్ప పాత్ర పోషించాల్సింది ఎవరంటే జర్నలిస్ట్ మిత్రులు. ప్రజాస్వామ్యం పరిగణిల్లాలంటే పత్రికలు బాగుండాలి, మా జర్నలిస్ట్ మిత్రులు బాగుండాలి. నేను 1995లో నేను ఈనాడులో జర్నలిస్ట్ గా ప్రారంభించినప్పుడు నా లైఫ్ నేను ఇప్పటికే తెలియదు. దయచేసి ఏమనుకోవద్దు. ఇప్పుడున్న జర్నలిస్ట్ ఇప్పుడు మా కృష్ణమూర్తి గారు కూర్చున్నట్టు మంచిగా కాపీ కాలేజ్ నేను అప్పుడు చిన్న సింగర్ మండల పరిషత్ మీటింగ్ లో పోతే మంత్రులు సమస్య పెడతారు మన జర్నలిస్ట్. అప్పుడు గట్లే కాపీ కాలేజ్ కూర్చుంటారు. తీటుంటే వాడే దగ్గరికి వచ్చి సమస్య పెడతాడు. అంత ధైర్యంగా ఉంటారు. 95లో అప్పుడు యోధులు మంత్రులు. ఇప్పుడున్న వాళ్ళంతా పొడుగు కలిసి వేస్తున్నారు. అప్పుడున్న మంత్రులకి కొంత విలువ తెలిసి కొంత ఇటు తెలిసిన వాళ్ళు మంత్రులు ఉండరు. ఆ రోజుల్లో కేసీఆర్ గారు, కరుణారావు, చంద్రబాబు గారు అట్లాంటి వాళ్ళు మా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు. వాళ్ళ కూడా మేము భయపడకపోదు. ఇప్పుడు దురదృష్టం ఏమైందంటే మనలో దర్వాజా తెస్తున్నారు, మనలో దర్వాజా లేచినాక జర్నలిజం విలువని తగ్గిస్తా ఉన్నారు. ఇక ఇక్కడనే పంచాయతీ స్టార్ట్ అవుతుంది. అందుకే వాళ్ళకి ధైర్యం వచ్చింది. ఏమని 5 కిలోమీటర్ల లోపలికి కొత్త పెడతారంటే సంపడలేదు, యాజమాన్యాలు మాట్లాడతారు, కంట్రిబ్యూటర్లు మాట్లాడలేనటువంటి స్థితి ఉంది. బాగా ముందునే బతకొచ్చు అనేటువంటి పరిస్థితికి జర్నలిస్ట్ మిత్రులు వచ్చారు. ఇది దురదృష్టకరం. డెమోక్రసీలో భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశ తొలి ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు నెహ్రూ గారికి పార్లమెంట్ లో ఒక రోజు డౌట్ వస్తుంది. అటు పక్కన జయప్రకాష్ నారాయణ గారు అనుకున్న ప్రతిపక్ష నాయకుడిగా ఉంటాడు. ఒక రోజు నెహ్రూ గారు అడుగుతారు, మీరు పట్టుకొని 10 మంది లేరు, మేము ఏం చేసినా మీరు దానికి నెగటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు, అసలు మీ ఆలోచన విధానంలో ఎక్కడ పొరపాటు ఉన్నట్టుంది, ఏది మీ ఉద్దేశం ఏంటి అని చెప్పి ప్రతిపక్ష నాయకుడు ఉద్దేశించి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు అడిగితే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సమాధానం ఏంటంటే, సార్ మీరు మాట్లాడిన ప్రతి మాటకి బల్లలు చచ్చడానికి మీ వెనకాల ట్రెజరీ బెంచ్ సభ్యులు ఉంటారు సార్. మేము ఒకరు ఉందా, ఇద్దరు ఉందా, 5 ఉందా, మేము ప్రజల పక్షాన మాట్లాడాలనే ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించేది సార్. ప్రతిపక్షం అంటే పాలక పక్షానికి
కూర్చోవాలంటే కూర్చోవాలి. ఆ దిక్కున్న వాళ్ళకి అనుకూలంగా మాట్లాడితేనే ఇటు దిక్కు మైక్ ఆడుకుంటారు, లేకపోతే మైక్ ఆడుకుంటుంది అట్లా. అప్పుడు ఆ రోజులలో తోటి దేశ ప్రధాని విమర్శిస్తే కూడా వాళ్ళంతా పాజిటివ్ గా తీసుకొని సభల్ని ఉండాగా నడిపినటువంటి రోజు. ఇలా ఆ పాత్ర ఈ రాష్ట్రంలో దురదృష్టకరం, ప్రతిపక్షం పోషించలేకపోతుంది. కాబట్టి ఆ పాత్రని మా జర్నలిస్ట్ మిత్రులైనా పోషించాలని చెప్పి నేను సవినయంగా వారికి అప్పీల్ చేస్తా ఉన్నాను. సరే, రకరకాలైనటువంటి యాజమాన్యాలు, రకరకాలైనటువంటి ఇబ్బందులు, మన రాష్ట్ర వార్త పైన కొత్తగా ప్రచురించబడుతుందా, అది కేబుల్ న్యూస్ ఉంటే ఆ కేబుల్ కనెక్షన్ సిద్దిపేట ఆయన చేతుల, కరీంనగర్ కరీంనగర్ గారి చేతుల, నిజామాబాద్ ఇంకొక ఎమ్మెల్యే చేతుల, అధికార పార్టీ చేతుల్లో కేబుల్ ఉంటున్నాయి. కాబట్టి వార్తలు ఏం రావాలి, ఏం రావద్దు, ఏ టైంలో కరెంటు పని చేయాలి, ఏ టైంలో వార్తలు పని చేయాలనేది కూడా వాళ్ళే నియంత్రించేటువంటి దుస్థితికి వచ్చింది. కాబట్టి ఈ మధ్యలో పెరిగినటువంటి కొంచెం సోషల్ మీడియా ఇంపాక్ట్, డిజిటల్ మీడియా ఇంపాక్ట్ వల్ల పాలన పక్షం కొంచెం భయపడుతుంది తప్ప, లేకపోతే ప్రతిపక్షం లేదు, పత్రికలు లేవు, జర్నలిస్ట్ లేవు. అసలు నిరసనకరమే ఈ రాష్ట్రంలో ఉండదు అనేటువంటి ఒక నియంత్రణ ధోరణి వైపు మన డెమోక్రటిక్ సమాజం పోవడం అనేది దురదృష్టకరం. కొంతమందికి వ్యక్తిగతంగా నష్టం జరుగుతుంది మాట్లాడితే. నాలాంటికి ఉన్నదన్నట్టు మాట్లాడితే ఊరంతా శత్రువులు అన్నట్టు, రఘునందన్ 7 గంటలే మాట్లాడతాడు, మోరదోపూర్ లెక్కనే మాట్లాడతాడు, నేను మోరదోపూర్ లెక్కనే మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడలేదు అని అనుకుంటే నేను మాట్లాడాలని అనుకుంటాను. నేను నాకు నిజంగా కూడా టాగ్లైన్ ఎవరిచ్చారు నాకు తెలియదు, కానీ రఘునందన్ రావు ఆల్వేస్ ట్రై టు బి ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గానే ఉండాలని కోరుకుంటా. నాకు ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఎంపీ పదవి వస్తుందా, పార్టీ అధ్యక్ష పదవి వస్తుందా, ముఖ్యమంత్రి అయితే నా దృష్టికి ఒక సమస్య వస్తే బరాబర్ ఆ సమస్యను ప్రజా బాహల్యంలో ప్రస్తావించేందుకు స్వపక్షం విపక్షం అనే తేడా లేకుండా ఎవరు తప్పు చేసినా ఎండగట్టడానికి నాకేం మొహమాటం లేదు, ఉండదు. నేను ఇట్లే ఉంటా, ఇట్లే బతుకుతాను, ఇట్లే ముగిస్తాను కూడా జీవితాన్ని తప్ప ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ సమ్వేర్ విత్ సమ్ పొజిషన్. కాంప్రమైజ్ అయితే జీవితాల్లో చాలా మందికి చాలా వస్తాయి. అల్లం బెల్లమైతుంది, నచ్చనాలని ఇలా బెల్లమైతుంది, పక్కనే కుర్చీ అవుతుంది, బంగ్లాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ప్రోటోకాల్ వస్తాయి. సమాజం కోసమే పుట్టినాం, ఎర్ర జెండానే మోసినాం, మా నీతి జాతి ధర్మం అంతా పేదల పక్షమే అని చెప్పిన అల్లం తెలంగాణ దగ్గర పాలక పక్షానికి బెల్లమైండు. జర్నలిస్టుల కష్టాలన్నింటినీ తీసుకుపోయి దొర కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. ఇది వాస్తవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మాటలు చెప్పమంటే కేసీఆర్ గారు చాలా బాగా చెప్తాడు. ఇటు సైడ్ ఎంత గొప్పగా చెప్తాడో అటు సైడ్ కూర్చుంటే కూడా అంతే గొప్పగా చెప్పగలిగినటువంటి నైపుణ్యాన్ని భగవంతుడు ఆయనకి ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తామన్నా మేమే జర్నలిస్ట్ అనేది మన జర్నలిస్ట్ మిత్రులు కూడా ఆలోచించుకోవాలి. నాకు మీ కుటుంబం, మీకెట్ల కుటుంబాలు నేను బాగా భయం ఉంటుందో నాకు అట్ల కుటుంబం ఉంది. నా దగ్గర పోలీసులు కేసులు పెడుతూనే ఉంటారు, దాన్ని దేనికి భయపడతలేదు. ఉన్నటువంటి రాసేటువంటి సందర్భంలో మీ మీద కూడా కేసులు అయితే మేనేజ్మెంట్ భయపడిస్తాయి, మీకు వ్యక్తిగతమైనటువంటి బెదిరింపు కాల్సి వస్తాయి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఎవడో ఒకడు ఎదురు తిరగకపోతే ఈ సమాజం మారది. ఈ 140 కోట్ల దేశంలో ప్రశ్నించే వ్యక్తులు బతుకుతూనే ప్రజాస్వామ్యం పరిగణిస్తుంది అనేటువంటి మాట మీరు మధ్యలో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఈ రెండు సరైనటువంటి రీతిలో పనిచేస్తలేవు అంటే నిలబడి ప్రశ్నించాల్సినటువంటి 4వ స్తంభమే మా జర్నలిస్ట్ మిత్రులు. రకరకాలైనటువంటి వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, ఇబ్బందులు మీకు ఉంటుండొచ్చు. వాటిని అన్నింటినీ పక్కన పెట్టి ప్రజల గొంతుగా మీరు నిలబడతారని, అది ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ కావాలి. ఆ ఒక్క అడుగే చివరి దాకా సమస్యను పోరాడుతుంది ముందుకు తీసుకుపోవాలని భగవంతుడు మీకు ఆ శక్తిని వాళ్ళని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ మిత్రుడు కప్పల ప్రసాద్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పోరాటాలకి మా పార్టీగా రఘునందన్ గా మన అసెంబ్లీలో గవర్నర్ సిరిసిల్ల ఎమ్మెల్యే గారు ఎన్నికగా చెప్పాడు, ఒక వకీల్ సాబ్గా బరాబర్ మీరు చేసే తప్పులు ఎదుర్కోవడానికి తప్పకుండా నిధి కమిషనర్ కేటీఆర్ అని ఆ రోజు చెప్పినా భవిష్యత్తులో కూడా అదే రకంగా నిలబడతారని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తూ, ఇందాక ప్రసాద్ గారు పదే చెప్తా ఉన్నాడు, యుద్ధం చేసినట్టే కత్తులు పట్టుకుని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. కత్తులు కటాలతో యుద్ధం చేయాల్సినటువంటి రోజులు పోయినాయి. ఇప్పుడంతా జస్ట్ మీ చేతిలో ఉన్న మొబైలే ఒక మారణాయుధం కంటే భయంకరంగా దాన్ని వాడుకోవచ్చు. మీరు ప్రజెంట్ చేసేటువంటి వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాడుకోవచ్చు, దాన్ని ఎవరు ప్రజెంట్ చేయడానికి ఇష్టపడకపోవచ్చు. కానీ ఇవాళ వచ్చినటువంటి సోషల్ మీడియా, ఇవాళ వచ్చినటువంటి బ్లాగులు కానీ ట్విట్టర్ కానీ మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న వార్త, ఒక చిన్న బ్లాగ్ ఈ దేశ రాజకీయాల్లో అనేక సందర్భాల్లో చర్చనీయాంశమైంది. పాకిస్తాన్ లాంటి దేశాలలో కూడా ఇలా సోషల్ మీడియాలో చూసి జనమంతా ఒక దగ్గర జమకూడి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నాలు నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. సింగపూర్ లో, చైనాలో అంటే నియంత్రణ దేశాలలో ఎక్కడైతే ఫ్రీ ఎక్స్ప్రెషన్ లేదో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్
దగ్గర కూడా చిన్న చిన్న యువకులు పెడుతున్నటువంటి ఒక చిన్న ట్వీట్ ఆ దేశ అధ్యక్షుడిని గర్వించేంత గొప్పగా పోతుంది. ఏమైతే మరి మన ప్రజాస్వామ్య దేశానికి ఏం మాట్లాడకూడదన్న అనేక రకాలైనటువంటి భయాలు ఆందోళనతో జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు. సమస్యలు లేవని చెప్పలేదు, సమస్యలు ఉన్నాయి. మేము కట్టుబడిగా పనిచేసినప్పుడు నేను నా దోస్తు ఇంకొక నేను ఈనాడులో ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతిలో చేసేవాడు సుధాకర్ ఒక మిత్రుడు. మొన్న ఆయన కూడా గొప్ప రిజైన్ చేసి ఇద్దరు కలిసి ఆయన మోటార్ సైకిల్ మీద ఒక రోజు, నా మోటార్ సైకిల్ మీద ఒక రోజు వచ్చేవాళ్ళం పటాన్చేరు నుంచి. ముందు ఆంధ్రజ్యోతి గేట్ కార్డు ఇచ్చిన తర్వాత ఈనాడు గేట్ కార్డు కవర్ ఇచ్చిపోయేటోళ్ళం. ఒక లీటర్ పెట్రోల్ పోసుకుని అపాయింట్మెంట్ చేసేటోళ్ళం ఇద్దరు. దట్ వాజ్ అవర్ సిచ్యువేషన్ ఇన్ 1995. ఆడికెళ్ళి ఇదాకా వచ్చినాం. ఇందాక ప్రసాద్ అని చెప్పినట్టు మా జిల్లాలో 5,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కాపాడినాం. అసెంబ్లీలో చర్చ వచ్చేదాకా రాసినాం. ఎరిడేని సీతాదేవి అనేటువంటి నాటి ఒక ఎమ్మెల్యే అధ్యక్షతన 32 మంది ఎమ్మెల్యేల హౌస్ కమిటీ మా జిల్లాలో పర్యటించింది. మా మెదక్ జిల్లాలో పటాన్చెరు, జిల్లాలో రామచంద్రాపురం, బొల్లారం లాంటి ఏరియాలో వేలాది ఎకరాలని ఆ రోజు హౌస్ కమిటీ సీజ్ చేసింది. స్టిల్ ద కేస్ ఇస్ పెండింగ్ బిఫోర్ సుప్రీంకోర్టు. అంతలాగా కొట్లాడుకుంటూ వచ్చింది. నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మా ఏరియాలో పొల్యూషన్ మీద బాగా కొట్లాడు. పటాన్చెరు ఏరియాలో కాలుష్యానికి కాసారంగా మారింది, నక్కవాగు చచ్చిపోయింది. ఇవన్నీ జస్టిస్ జీవన్ రెడ్డి గారు మాట్లాడినంటే మేము రాసినటువంటి ఉత్తరాలు అప్పుడు ఇవన్నీ లేవు. ఫేస్బుక్ లో, ఇన్స్టాలు, టెలిగ్రామ్ ఇవన్నీ లేకుండా అప్పుడు పోస్ట్ కార్డు ఉద్యమాలు నడిపేటోళ్ళు. సుప్రీంకోర్టు జడ్జీలు కూడా రాష్ట్రాల్లో నక్కవాగు పరిస్థితుల మీద సాక్షాత్తు జడ్జిలనే పటాన్చెరు పిలిపించేంత రాక పోరాడిన. నా విజ్ఞప్తి ఏంటంటే అల్టిమేట్ గా మీకు అందరికి చెప్పడం, నేనేదో గొప్ప కొట్లాడతాను కాదు, ఆ శక్తి మీలో కూడా ఉంది. బట్ ఓన్లీ దగ్గరికి సంకల్పం ఉండాలి. ఏమొస్తుంది ఓకే కొట్లాడితే ఏమొస్తుంది? ఏదో దగ్గర కాంప్రమైజ్ అయిపోతే జీవితం ప్రశాంతంగా ఉన్నది కదా, సుఖశాంతితో ఉండొచ్చు కదా, పిల్లలను హ్యాపీగా ఉంటారు అనేటువంటి పరిస్థితుల్ని సమాజం మనకి కల్పిస్తుంది. దాంట్లో ఎంత సుఖం ఉందో ఎంత శాంతి ఉందో నాకు తెలియదు, కానీ కొట్లాడితేనే బాగుంటాం, సమాజాన్ని ఉంటేనే బాగుంటాం, బాధిత పక్షాల మాట్లాడితేనే మన గౌరవం ఉంటుంది తప్ప ఇంకా అందుకంటే గొప్ప గౌరవం కానీ సంతృప్తి కానీ ఏం లేదని నేను మనస్ఫూర్తిగా నమ్మలే. కాబట్టి సమాజంలో ఎక్కడ కష్టం ఉంటే అక్కడ కొట్లాడుతూ వస్తారా మాట్లాడడానికి మన అసెంబ్లీలో అవకాశం దొరుకుతలేదు. తప్పకుండా అవకాశం దొరికిన ప్రతి వేదిక మీద తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు పడుతున్నటువంటి కష్టాలు, అక్రిడేషన్ కార్డుల దగ్గర నుంచి మొదలుకుంటే హౌసింగ్ కార్డుల దాకా మీరు పడుతున్నటువంటి ప్రతి కష్టం విషయంలో కూడా మీలో ఒకటిగా నా జీవితాన్ని జర్నలిస్ట్ గా ప్రారంభించి నేను చాలాసార్లు చెప్తా. నాకు ఇవి తెలివితేటలు ఎన్నికొచ్చి ఎన్నికలు వచ్చినాయంటే నాకు చదువు చెప్పినటువంటి మన సార్ ఒకెత్త అయితే నేను పనిచేసినటువంటి ఆ సంస్థ, ఈ గేరికి అపోజిట్ సైడ్ ఉన్నటువంటి సంస్థలో ఉన్నటువంటి డిసిప్లిన్ నన్ను ఈ రోజు ఈ స్థాయిలో తీసుకొచ్చి నేను ఆడ పనిచేసింది పట్టుమని 10 ఏళ్ళు కూడా కాదు. కానీ సమాజం ఏంటి, సమాజంలో వ్యక్తులు ఎట్లుంటారు, సమాజం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, సమాజానికి మనం ఎట్లా పనిచేయవచ్చు అనేది ఆ సంస్థ నేర్పింది. మొదటి నుంచి కూడా నేను వ్యక్తిగతంగా కూడా డిసిప్లిన్ ఉంటాను. కాబట్టి నా డిసిప్లిన్ ఇంకొంచెం తోడు కావడంతో సమస్యల పట్ల పోరాటం అనేది ఆడ మొదలుపెట్టినాను. ఆడ కూడా కొన్ని లిమిటేషన్స్ రావడం అప్పుడే స్టార్ట్ అయినటువంటి తెలంగాణ ఉద్యమంలో ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం తోటి నా కెరీర్ ప్రారంభించి నేను రాజకీయాల్లోకి ఎక్కించాను. ఎప్పుడు కూడా నేను చేస్తున్న పనితో సంతృప్తి చెందగా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో మిగిలి ఉందనేటువంటి తపనతో కొట్లాడితేనే మనిషికి ప్రోగ్రెస్ ఉంటుంది. మీకు ఏదైనా చెప్పాలంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్టు మీరంతా జీవితాన్ని చూసి తరాలు పడినటువంటి సీనియర్ జర్నలిస్టులు మీకు నేను చెప్పాల్సింది, నేర్పించాల్సింది, సూచనలు ఇవ్వాల్సింది కూడా ఏముందని నేను అనుకోను. మీరు కథ నడిపి ఏదైనా ఒక సమస్య మీద కొట్లాడుతున్నప్పుడు తప్పకుండా మీ గొంతు ఇంకొంచెం గట్టిగా నిలబడాలని మీరు కోరుకుంటే ఒక రఘునందన్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక వకీల్ గా, ప్రస్తుతం ఒక గౌరవ శాసనసభ్యునిగా, చట్టం తెలిసినటువంటి ఒక వకీల్ సభగా మీ పక్షాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి